ఆర్మూర్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా వీరు ఇందూరు విభాగ్ కళాశాల విద్యార్థి ప్రముఖ రావాల్సిన కోరుతా ఉన్నాము. హిందూ వాహిని సత్తా చూడు. వేదిక మున్న పెద్దలు పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఉల్లంగ ముత్యం గారు ఇందూరు విభాగ్ కళాశాల విద్యార్థి ప్రముఖ పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా మాననీయ గణేశ్వర కులకర్ణి గారు బోధం నగర సంఘ చాలకగా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా పైడి రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా దాసరి సాయి ప్రసాద్ గారు హిందూ వాహిని జిల్లా సంయోజకగా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా జిడ్డు మణికంఠ గారు హిందూ వాహిని నగర సంయోజకగా పనిచేస్తూ ఉన్నారు. విశిష్టత దానికి 10 నిమిషాలు లేట్ అవుతుంది కాబట్టి మా కార్యక్రమం కొనసాగిస్తాం. స్వాగతం సుస్వాగతం. వేదిక ముందర ఉన్నారు గారు కూడా అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రెండు చేతున్నోడు ప్రతి ఒక్కరు లేవటండి, నోట నాలుగున్నోడు ప్రతి ఒక్కడు అనండి జై భవానీ, జై భవానీ. ఈరోజు ఒక మహావీరుడు, భక్తుడు, ఈ దేశమే సంస్కృతి ధర్మం అంతరించిపోయే మహనీయుడు పుట్టినరోజు సందర్భంగా విచ్చేసిన పెద్దలు సోదరి మున్సిపల్ చైర్మన్ గారు మరియు మిగతా సంఘ పరివార్ గారు, ప్రసాద్ గారు, ముత్తన గారు, కులకర్ణి గారు, మణికంఠ గారు మరియు హిందూ వాహిని ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సభకు విచ్చేసిన దేశభక్తులందరికీ, ధర్మవీరులందరికీ, ఈ ధర్మాన్ని గురించి ప్రాణాలకు లెక్క చేయకుండా వచ్చిన మీ అందరికీ మళ్ళొకసారి నమస్కారం చెప్తూ ముఖ్యంగా పోలీస్ మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టకుండా మా దేశంలో మమ్మల్ని మాట్లాడుకునే స్వేచ్ఛ ఇచ్చినందుకు
సుమారు 350 సంవత్సరాల క్రితం 700 సంవత్సరాల అరాచకాలు, అత్యాచారాలు, అన్యాయాలు, దేశం మీద మొగలాయులు ప్రతి ఒక్కరు దాడి చేసి ఈ ధర్మాన్ని చెరబట్టినప్పుడు, ఈ దేశాన్ని చెరబట్టినప్పుడు ఒక ధైర్య స్థితిలోకి వెళ్ళిన జాతికి ధైర్యం నూరిపోసిన వీరుడు తల్లి జీజియాబాయితోని దేశభక్తిని పుచ్చుకున్న ఒక ధర్మవీరుడు ఛత్రపతి శివాజీ గారి పుట్టినరోజు. ఈరోజు ఎందుకు మనం ఇంత ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది? ఒకవేళ ఆ రోజు ఛత్రపతి శివాజీ గారే లేకపోతే ఈరోజు భారతదేశం లేదు. మనం ఈరోజు కాషాయ జెండా లేదు, ఈ రోజున సంస్కృతి లేదు, సాంప్రదాయం లేవు. ఆ త్యాగాలు, ఆ యుద్ధాలు నిరంతరం 300 సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాయి. కానీ వీరులు పుట్టిన నేల సన్నాసులు పుడుతున్నారు. సన్యాసులు అంటే యోగి లాంటి సన్యాసిని పుట్టాల. కాబట్టి ఈరోజు దేశంలో మనం బతకాలి. మనం బతకాలంటే ఐక్యతగా ఉండాలి. మనకెవరు లేరు, ఎవరు రారు. ప్రపంచంలో ఎవరు లేరు, మనం ఎవరు రారు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మొన్న దీప్ చంద్ అనే ఒక యువకుడిని బంగ్లాదేశ్లో ఘటన జరిగినప్పుడు 234 దేశాలు ఉన్నాయి, ఒక్కడు కూడా ఏడవలేదు, ఒక్కడు కూడా కన్నీరు కార్చలేదు. 234 దేశాలు. వాడు చేసిన పాపం వల్ల హిందువుగా పుట్టడం. కన్న తల్లికి చివరికి మాట ఏం చెప్తున్నాడు? అమ్మా వీళ్ళు నన్ను చంపేస్తున్నారు అమ్మా, నేనేం తప్పు చేయలేదు, నేనేం తప్పు చేయలేదు. నా చిన్న బిడ్డలున్నారమ్మా, నేను చనిపోతున్నానమ్మా, చంపేస్తున్నారమ్మా, పోలీసులు ఎండవర్ చేస్తున్నారమ్మా, నేనేం తప్పు చేయలేదు. వారు చేసిన పాపం ఈ ప్రపంచంలో హిందువుగా పుట్టడం మాత్రమే, హిందువుగా పుట్టడం మాత్రమే. వాడు ఏ కులంలో ఉంటే బతుకుతుండే, ఏ దేశంలో ఉంటే బతుకుతుండే, ఏ జాతిలో ఉంటే బతుకుతుండే, అట్లాంటి ఐక్యమత్యం కావాలి. ఈరోజు ఎవరినో ఏమని అవసరం లేదు, మనం ఐక్యత ఉంటే చాలు. ఈరోజు ఛత్రపతి శివాజీ అవసరం ఎన్నిసార్లు పుడతారు దేశం గురించి, ఎన్నిసార్లు పుట్టాలి మీ గురించి? ఎంతసేపు ఇతర మతస్థుల మీద ఎందుకు ఏడుస్తారు? ఛత్రపతి శివాజీకి యుద్ధ విద్యలు నేర్పినతను కూడా మెహరాన్ ఖాన్. కాబట్టి మంచి వాళ్ళ గురించి మంచి వాళ్ళు అన్ని చోటున్నారు. కానీ ఎందుకు మనం ఈ దేశం కాపాడుకోవాలి? మన దేశం హిందూ సివిలైజేషన్ 6000 సంవత్సరాలు అయింది. ఇస్లాం 1500 సంవత్సరాలు అయింది. క్రిస్టియానిటీ 2000 సంవత్సరాలు అయింది. మరి ఇస్లాం 57 దేశాలకు ఎట్లా వాకింది? క్రిస్టియానిటీ 150 దేశాలకు ఎట్లా వాకింది? ఉన్న ఒక్క దేశమే కాపాడుకోకపోతే మనం ప్రపంచంలో ఎక్కడికి పోయి బతుకుతాం? ఇప్పుడు మేము ప్రజలను ఏమడుగుతలేము, నాయకులను కూడా ఏమంటలేము. మా బతుకులు మమ్మల్ని బతకనియండి. మేము ఎవరిని అవమానించే జాతి కాదు. ఇది అన్ని మతాలను సమానంగా చూసే జాతి మాది. సనాతన ధర్మం సర్వే జనో సుఖినో భవంత్, సమస్త లోక సుఖినో భవంత్ అన్న జాతి ప్రపంచంలో ఇది ఒకటేనా? మేము బతకాలి, వీరు కావాలన్న మాటలు బియ్యి, మాతో పాటు ప్రపంచమంతా బతకాలని కోరుకునే జాతి మాది. కాబట్టి చెప్తున్నాను, హిందువులకు చెప్తున్నాను, ఎవరి మీద వారు ఏడకండి. మనం ఒకరికొకరు కావాలి, ఒకరికొకరు ఉండాలి, ఒకరికొకరు. ఈ రాజకీయాల గురించి మాట్లాడడానికి రాలేదు నేను. రాజకీయాలు ఒకటే చెప్తున్నాను, ఈరోజు నిర్ణయించుకోవాల్సింది మనమే. ఎంతసేపు వాడి మీద ఏడ్చి వీడి మీద ఏడ్చి, కానీ నీ గురించి ఎవడు ఎడతాడు? ఎందుకు ఈ ఆస్తులు? కాశ్మీర్ ఏమైపోయింది? కాశ్మీర్ ఎవరున్నాడు? పొండ ఒక ఈ బోధనకి వెళ్ళి 1 వారం రోజులు పంపండి, ఫ్యామిలీతో వెళ్ళండి. ఎక్కడన్నా కాశ్మీర్లో 1 వారం రోజులు ఉండండి.
ఈరోజు దేశంలో బోధన్ నిజామాబాద్ జిల్లా తెలంగాణ అంటే ఎంత మీకు అర్థమవుతుంది. ఒక్క వారం రోజులు వెళ్ళండి కాశ్మీర్లో భార్య పిల్లలతోని భద్రత లేని బతుకులు, ఆ బతుకులు మీరు పాడు చేసుకుంటున్నారు. అరే బోధాన్ కూడా కాశ్మీర్ కావద్దు. ఈ కాషాయ జెండా రెపరెపలు ఆడాలి. నువ్వు కరెక్ట్ ఉండు, ఎదుటోడు కరెక్ట్ ఉంటాడు. ఏం నీకు లేవా 2 చేతులు? వాడికే ఉన్నాయా 2 చేతులు? వాడికే ఉన్నాయా 2 కాళ్ళు? మనకు లేవా 2 కాళ్ళు? నీ కాళ్ళకు బలం చెప్పు, నీ చేతులకు బలం చెప్పు, ఎదుటోడు కరెక్ట్ ఉంటాడు. ఈ సన్నాసి మాటలు సన్నాయి నొక్కులు మాకు నొక్కకండిగా. రాజకీయ నాయకులు కూడా చెప్తున్నాం, దయచేసి మేము ఎవరిని ఏమనట్లేదు, ఏ మతాన్ని ఏమనట్లేదు, ఏ పార్టీని ఏమనట్లేదు. అన్ని పార్టీలకు చెప్తున్నాం, కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, మాకు పార్టీలు ముఖ్యం కాదు. మాకు ఫస్ట్ దేశం ముఖ్యం, తర్వాత ధర్మం ముఖ్యం. వేరే వాళ్ళు ఓడడానికి వందల దేశాలు ఉన్నాయి, మాకు ఒకటే ఒక దేశం. అలా బంగ్లాదేశ్లో దంపతి ఇడికి వస్తున్నారు, పాకిస్తాన్లో దంపతి ఇడికి వస్తున్నారు, నేపాల్ శ్రీలంకలో దంపతి ఇడికి వస్తున్నారు. మరి ఈడ దంపతి ఎటు పోవాలి? మేము మాకున్నదే ఒక దేశం. దయచేసి రాజకీయ నాయకులకు చెప్తున్నాం, మమ్మల్ని అవమానపరచకండి. మేమేం చేయలేదు, మీకు మేము ఓట్లేసి గెలిపిస్తున్నాం. మీరు ఎంత తిట్టినా మీకు ఓట్లు ఎత్తున్నాం, ఎన్ని గుళ్ళు కూలగొట్టినా మీకు ఓట్లు ఎత్తున్నాం. మా దేవుళ్ళని ఎంత తిట్టినా మీకు ఓట్లు ఎత్తున్నాం. మా అయ్యప్ప స్వాములను తండినా మీకు ఓట్లు ఎత్తున్నాం. మా హనుమంతు మల్లేశ్వరులను తండినా మేము ఓట్లు ఎత్తున్నాం. ఏం పాపం చేసినాం ఆయనతో? ఏం పాపం చేసిరని రాజకీయ నాయకులు అడుగుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కడికి సమాధానం చెప్పాలంటే మనకు కావాల్సింది ఐక్యత ఒకటి. ఐక్యత లేని రోజు ఏకైతో సీక్రెట్ బడ్డేంగాతో. కొందరు అంటారు యోగి మట్టుకోతాడు, మోడీ హిమాలయాలకు పోతాడు. అట్లా అన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, ఇంటింటికి ఒక యోగిని తయారు చేస్తాం, ఇంటింటికి ఒక మోడీని తయారు చేస్తాం. వేలాది సంవత్సరాలుగా యోగులు, ఋషులు, రాజులు, పల్లవులు, శాతవాహనులు, రెడ్డి గుడులు, వందలాది మంది చరిత్ర ఉంది మాకు ఈ దేశాన్ని కాపాడుకున్నది. కాబట్టి రాజకీయ నాయకులు కూడా కొద్దిగా నాలుక అండ్ ఒళ్ళు 2 దగ్గర పెట్టుకోండి. హిందువుల సహనం మీకు ఉపయోగపడుతుండొచ్చు, కానీ ఏం చేసుకుంటారు? మీ జాతిని నువ్వు చంపుకోండి. ఎంతసేపు ఆ ముస్లిం మీద వాడు ఎడతారు. ఒకరు అంటాడు, నలుగురు నేను గణం కద్దానన్నాడు. గణం కద్దానడా? గణం కద్దానడా? హమ్తో హమారక్తో నీకెవరు చెప్పిన సన్నాసి? ఇలా చట్టం చేసినరా? చెప్పుడు ఒక దేశంలో చట్టం చేసినని అటు గోడ మీద రాయంగానే కనిపిద్దారు కంటవా? ఈరోజు మోహన్ భగవత్ గారు కూడా చెప్పారు, ఏదైతే 2% లోపల జనన సంఖ్య ఉంటుందో అది జాతి అంతరించిపోతుంది. మేడలు కొనుర్రి, మేడలు కొనుర్రి, భూములు కొనుర్రి, బంగారం కొనుర్రి, పిల్లలు మాత్రం కనుక్కున్నాయి. ఒకరికొకరికి ఇచ్చిపోయి ఇటు పక్కడు. కాబట్టి ఇదంతా ఇవన్నీ సమస్యలు, ఇదంతా మీకు అంత మూలం అర్థమైతే లేదు. ఇంతకుముందు సుమారు 30 కోట్ల మంది హిందువులు చచ్చిపోయిన ఇంకా ఎందుకు బతికినాం? అప్పుడు జనాభా ఉన్నది కాబట్టి. ఇంటికి 2 వచ్చినా ఇంటికి 4 మిగిలింది కాబట్టి. ఈయన ఒకటి అన్న లింగన్ అన్నట్టు ఇంతుంటాడు, అది కత్తి పడరాదు, తీయరాదు, పొడరాదు. అంటే నీకు ఒకరిని పొడకుండా కాపాడుకో, ఇంకొన్ని దండకుండా కాపాడుకో. అవి ఉన్నాడు ఒక అడిగి ఫారం కోడ్ లాగా పెంచినట్టు పెంచదు. కాబట్టి దయచేసి మీ యువకులకు చెప్తున్నా, ఈ దేశం మీది, ఈ భవిష్యత్తు మీది. ఆత్మ గౌరవంతో శ్రీరామనవమి చేసుకోవాలా, ఆత్మ గౌరవంతో హనుమంతుడు శోభయాత్ర చేసుకోవాలా, దసరా ఉత్సవాలు చేసుకోవాలా. కాబట్టి సంఖ్య ఉండాల్సిందే. సంఖ్యనే డిసైడ్ చేస్తుంది ఈరోజు. ఆ సంఖ్యనే నిన్ను బలహీనం చేస్తుంది. సంఖ్య డెమోగ్రఫీ. ఎక్కడ తగ్గుతున్నావో అక్కడ అవమానం మొదలవుతున్నది, ఎక్కడ తగ్గినవో అక్కడ అవమానం మొదలవుతున్నది. చూడండి, వెస్ట్ బెంగాల్ బార్డర్ జిల్లాలన్నీ 70% ఉన్న హిందువులు 10%కి వచ్చారు.
సంఖ్య తగ్గిన కొద్దీ అవమానాలు జరుగుతున్నాయి. కాబట్టి సంఖ్య కూడా ముఖ్యమే. ఎవరేమి చెప్పినా బహిరంగంగా చెప్తున్నా, కడుపు నిండా కనుకోండి, కడుపు నిండా కనుకోండి. ఒకడు మిలిటరీలు ఉండాలా, ఒకడు రైతు అయి ఉండాలా, ఒకడు రాజకీయ నాయకుడు ఉండాలా, ఒకడు పోలీసు అయి ఉండాలా, ఒకడు అడ్వకేట్ అయి ఉండాలా, ఒకడు బిజినెస్ మ్యాన్ అయి ఉండాలా, ఒకడు నికాసైన హిందూ వాహిని కార్యకర్త అయి ఉండాలి. వాడు ధర్మాన్ని గురించి చేస్తాడు, ధర్మాన్ని గురించి చేస్తాడు. ఎప్పుడు కూడా కృష్ణ గీత ఏం చెప్పింది? ఏదో సన్యాసులు మాకే చెప్తారు శాంతి గీతాలు. ఎవడు నీ ధర్మం పట్ల అవమానపరుస్తాడు, ఆయుధం పట్టు అర్జున అన్నాడు. ఈ ఓటు కూడా పట్టలేరు ఆరోగ్య సన్యాసులు. మేమన్నా బాంబులు తెమ్మంటామా, కత్తులు తెమ్మంటామా, ఫిరంగులు తెమ్మంటామా? చూడండి, మీకు ఒక భవిష్యత్తు విలువ ఎట్లా తెలుస్తుంది. ఈరోజు గజ అనుకుతున్నారు హిందువులు కొన్ని చోట్ల. మన మాత్రం ఎప్పుడు కూడా ఇతర మతస్థులు ఏమనలేదు. ఛత్రపతి శివాజీ గారి సైన్యంలో 60,000 మంది ముస్లింలు ఉన్నారు. ఛత్రపతి శివాజీకి యుద్ధ విద్యలు నేర్పింది ఒక ముస్లిం వ్యక్తి. చెరిచిన జాతి ఒకవైపు, కాపాడిన జాతి ఒకవైపు. ఛత్రపతి శివాజీ గారు ఒక మహిళను తీసుకొస్తే సైనికులను దండించాడు. పరాయి స్త్రీ కన్న తల్లితో సమానం అని చెప్పి, అట్లాంటి జాతి మనది. కానీ రాణి పద్మిని ఆడు కిల్జిగాడు చెరసాలని 6 నెలలు యుద్ధం చేశాడు. ఒక రాజే తన భార్యని కాపాడుకోవడానికి 6 నెలలు యుద్ధం చేస్తే మీ భార్యను కాపాడుకోవడానికి మీరేం చేస్తారు? రాజుతోనే కాలేదు, సంఖ్య ఉండాల్సిందే, ధర్మం ఉండాల్సిందే. ఇవన్నిటికి ఒకే ఒక పరిష్కారం ప్రజాస్వామ్యంలో ఒకటిగా ఉండడం మాత్రమే. ఎవరైనా చెప్పని, ఏమన్నా చెప్పని, నీ ధర్మం వైపు నిలబడ్డా నువ్వు ఎన్నుకో. నీ ధర్మం వైపు ఎవరు ఉంటాడో వాడి వైపు ఉండు. దీనికి ముఖ్యంగా ఈ వేదిక ద్వారా అక్బరుద్దీన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మమ్మల్ని బాగా తిట్టు, బాగా రక్తం మరగలట, చీము నెత్తురు లేని జాతిమైన బహిరంగంగా అంటున్నాడు. రెడ్డి ఓ రావు ఓ కల్వ ఏమంటారు, కాపోడు, ఇంకా ఏదో. కానీ మేము అక్బరుద్దీన్ భాయ్, హమ్ లోగ్ క్యాస్ట్ నే, హమ్ లోగ్ హిందూ హై. మేము హిందువులు మాత్రమే ఈ వేదిక చెప్తున్నా. ప్రతి ఒక్కడు మమ్మల్ని కులాలుగా విడదీస్తున్నాడు. ఎట్లయితే అక్బరుద్దీన్ అన్నాడో కల్మ చదివినోడే మావోడంటే, మనం కూడా కల్మ చదివినోడంతా ఒకడైతేనే ఈ దేశం సెట్ అవుతుంది. హిందువులంతా ఒకడైతేనే ఈ దేశం సెట్ అవుతుంది. ఎట్లయితే ముస్లింలను చూసి నేర్చుకోండి. ఎన్ని గొడవలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా నిర్ణయం వచ్చే వరకు అలా ఒకటవుతారు. ఈ ప్రజాస్వామ్యంలో ఆయుధాలు అవసరం లేదు. ఒకటి విచక్షణతో ఆలోచించండి. చదువుకున్న వాళ్ళు ఏం తెలియదా మీకు ఏమవుతున్నది? ఎన్ని రకాలుగా జాతి అవమానించబడుతున్నది? పహల్గామ్లో ఏం చూశారు అడిగాడు. ఏమంటారు, కాపోలను రెడ్డిలని అడిగారా? కాబట్టి చెప్తున్నాను, ఎవరిని ఏం అడగలేదు, ధర్మం ఒకటే అడిగారు. ఎదుటి వారికి మన ధర్మం ఒకటే కనబడుతున్నది, మనకొకటే కులాలు కనబడుతున్నాయి. ఎదుటివాడికి కులాలు కనబడట్లేదు. మీరు కూడా ఎదుటివాడికి ఎట్లా హిందువు కనబడవో మీరు హిందువులుగా ఉండడానికి ప్రయత్నం చేయండి, హిందువులుగా జీవించడానికి ప్రయత్నం చేయండి, హిందుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. మనం అందరం ఒకటైతేనే అది సాధ్యము. ఇట్లాంటి దేశవ్యాప్తంగా అవమానాలు ఎదురవుతున్నాయి. నిన్ననే సభ పెడదామంటే అవమానం, మాట్లాడదామంటే అవమానం, పోలీసులను బతుకున్నాడొచ్చే పరిస్థితి. ఎక్కడ పోయి దుబాయ్లో పోయి మాట్లాడాలా, సౌదీలో పోయి మాట్లాడాలా? కాబట్టి చెప్తున్నా, దయచేసి ఈ రోజు నుంచి బోధన్ లాంటి పట్టణంలో మరీ ముఖ్యంగా అవసరం, మీరు కంపల్సరీ కలిసి ఉండాలా. ఎందుకంటే ఎక్కడెక్కడ సంఘటితమైతేనే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి, అభివృద్ధి పథంలో ముందుకు పోతాం. దేశంతో ధర్మం, ధర్మంతో పాటు అభివృద్ధితో పాటు ఆత్మగౌరవం. అవమానాలు లేని ఆత్మగౌరవంతో బతకాలంటే మనకున్న దేశం భారతదేశం ఒకటే, మరియు సనాతన ధర్మం ఒకటే. కాబట్టి ఛత్రపతి మళ్ళీ ఉంటారు మీకు.
ఛత్రపతి సంభాజీలు శివాజీలు పుట్టారు. మీరు తరతరాలుగా 300 సంవత్సరాల నుంచి ఈ జయంతులతో పాటు ఇంటింటి కూడా ఒక్కొక్క ఛత్రపతి శివాజీ తయారు కావాల్సిన అవసరం ఉన్నది ఈ రోజులలో. ప్రతిసారి ఛత్రపతి శివాజీలు మహారాణా ప్రతాపులు మీరు ఏడ్చుకుంటా ఉంటే మేము రాలేము. ఏదో అక్కడొక్కడు ఇక్కడొక వస్తూ ఉంటాం, పుడతా ఉంటాం, చస్తూ ఉంటాం ఈ ధర్మం గురించి. కానీ మీరందరూ భవిష్యత్తులో కూడా ఒక బంగారు భారతదేశంలో ఒక బంగారు భవిష్యత్తు ఆత్మ గౌరవంతో అవమానాల పాలు గాని ఒక హిందువులుగా బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎప్పుడు కలిసి ఉంటేనే కలదు సుఖం, విడిపోతేనే మన పని అయిపోతుంది. ఏకైతో సేపే బటెంగతో కటింగే. రాజకీయాలకు అతీతంగా హిందువులందరికీ చెప్తున్న అన్ని పాటల వాళ్ళకు దయచేసి ధర్మాన్ని కాపాడడానికి అందరు ముందుకు రండి. ఏం అభ్యంతరం లేదు, ఏ పార్టీలను ఉండండి, కానీ ధర్మానికి మాత్రం ముందు రండి. ధర్మానికి అవమానం జరగనీయకండి. ఈ అవకాశం ఇచ్చిన మీ ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మళ్ళీ ఒకసారి బోధనలో హిందూ చైత్రయాత్రకు మళ్ళీ వస్తానని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ ధన్యవాదాలు జీ. మాతాకి జై భవానీ, జై భవానీ. మరి ఈరోజు ఎంతో శుభదినం అని చెప్పుకోవాలా. ఎందుకంటే వీరుడు ఛత్రపతి శివాజీ గారి జయంతి ఉత్సవాన్ని ఈరోజు మధ్యాహ్నం నుండి కూడా ప్రతి ఒక్కరూ ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవడం జరిగింది. దీనికి సహకరించిన పోలీస్ యంత్రాంగానికి మరియు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ హిందూ వాహిని బోధన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఛత్రపతి శివాజీ గారి జయంతి ఉత్సవానికి హాజరైనటువంటి బోధన్ నగర పంచాలక్ గణేష్ రావు కులకర్ణి గారు మరియు ముఖ్య అతిథి అయినటువంటి పైడి రాకేష్ అన్న గారు మరియు విశిష్ట అందరూ కూడా ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్లాలని, మరి ఛత్రపతి శివాజీ గారి ధైర్యాన్ని పుణికిపుచ్చుకొని ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జగదః పితర వందే పార్వతీ పరమేశ్వరం రత్నాకరా ధౌత పదాం హిమాలయ కిరీటినిం బ్రహ్మరాజర్షి రత్నాఢ్యం వందే మాత. అదితి హరి ఓం. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆర్మూర్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి మన బోధన్ నగర చైర్మన్ గారు గౌరవనీయులు శ్రీమతి పద్మ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి హిందూ వాహిని జిల్లా అధ్యక్షులు ప్రసాద్ గారు, అదేవిధంగా నగర అధ్యక్షులు మణికంఠ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి హిందూ బంధువులారా, ఈరోజు మధ్యాహ్నమే నేను ఈ సరిగ్గా ఇప్పుడు పడమర వైపున్న తూర్పు వైపు ఉన్నటువంటి ఒక ప్రోగ్రాంకి వెళ్ళిన ఖానాపూర్లో. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే నేను కలిపి ఒక ప్రోగ్రాంలో పాల్గొన్నాం. అక్కడి నుంచి బయలుదేరినాం. కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడ అన్ని కాషాయ జెండాలు కనబడ్డాయి. మళ్ళీ రెండో ఊరికి వచ్చినాం, అన్ని కాషాయ జెండాలు కనబడ్డాయి. మళ్ళీ ఇట్లా ఒక్కొక్క ఊరు దాటుతుంటే ఎక్కడ చూసినా కాషాయ జెండాలు కనబడుతున్నాయి. చాలా మందికి అర్థం కాదు ఏంటిది అలా స్పెషాలిటీ ఏంటిదని. చాలా మంది అనుకుంటారు ఏంటంటే ఛత్రపతి శివాజీ అంటే మహారాష్ట్ర వాడు, మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వాడు, కాబట్టి మరాఠాలకు సంబంధించినటువంటి వీరుడు అని అనుకుంటారు. కానీ మనమందరం గుర్తించవలసిన విషయం ఏమిటంటే ఛత్రపతి శివాజీ కేవలం మహారాష్ట్రకు చెందినటువంటి వీరుడు కాదు. ఛత్రపతి శివాజీ కేవలం మరాఠీ వాడు కాదు, యావత్ భారతదేశానికి చెందినటువంటి జాతీయ నాయకుడు ఛత్రపతి శివాజీ. ఇవాళ మనం దక్షిణ భారతదేశంలో చాలా ప్రశాంతంగా జీవించి ఉన్నామంటే దానికి కారణం ఛత్రపతి శివాజీ. ఎందుకంటే మహారాష్ట్రలో మొఘలులు ఆక్రమణ చేస్తుంటే వాళ్లకు ఎదురుగా నిలబడి వాళ్ళని ఇంకా ముందుకు రాకుండా అక్కడ ఆపేశాడు ఆయన. వాళ్ళు ముందుకొస్తూ ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమిస్తూ ఉంటే మహారాష్ట్ర ప్రాంతంలో ఒక సామాన్యుడైనటువంటి శివాజీ అక్కడ ఆపేశాడు. కాబట్టి వాళ్ళు దక్షిణ భారతదేశానికి రాలేరు, మనం ప్రశాంతంగా ఇలా జీవిస్తున్నాం. 1630 సంవత్సరంలో జన్మించినటువంటి ఛత్రపతి శివాజీ ఆ యొక్క తల్లి జిజియామాత యొక్క ఒడిలో అనేక సంస్కారాలు నేర్చుకున్న తర్వాత
వాళ్ళ యొక్క తండ్రి మొఘల్ పాదుషా దగ్గర పనిచేస్తూ ఉంటే ఆ తండ్రికి కూడా ఒక కోరిక ఉండే, నా కొడుకు కూడా మొఘల్ పాదుషా దగ్గర ఏదైనా చిన్న జాబ్ ఇప్పిస్తే బాగుంటుందని. అందుకనే ఒకరోజు ఆయన దగ్గరికి తీసుకుపోయాడు సభలోకి. వాళ్ళ యొక్క ఆచారం ప్రకారం ఏం చేయాలంటే సభలోకి వెళ్ళగానే ఇలా వంగి వంగి దండాలు పెట్టుకుంటూ పోవాలి. వాళ్ళ నాన్న కూడా అట్లే పెడుతున్నాడు. ఈ పిల్లవాడు చూశాడు, మా నాన్నని నాన్న పక్కన నిల్చొని ఉన్నాడు వీరత్వంగా. ఆశ్చర్యపోయాడు, ఇంత చిన్న పిల్లవాడికి ఎందుకు ఇంత వచ్చిందంటే వాళ్ళ తల్లి చిన్నప్పుడు ఇచ్చినటువంటి సంస్కారం. ఒరే నాయన, మన ధర్మం ఏమిటి, మన సంస్కృతి ఏమిటి, ఈ సంస్కృతి కోసం నువ్వు జీవించాలరా. మీ నాన్న వాళ్ళ దగ్గరనే సలాములు కొడుతున్నాడు, నువ్వు కూడా అట్లా సలాములు కొట్టొద్దురా అని చిన్నప్పుడు జిజామాత నేర్పించింది. కాబట్టి శివాజీ అలా వీరోచితంగా ఆ మొఘల్ రాజు ముందర ఛాతెత్తుకొని నిలబడ్డాడు. అంత గొప్పవాడు ఛత్రపతి శివాజీ. ఒక 10 సంవత్సరాల క్రితం మన దేశానికి వియత్నాం అనేటటువంటి దేశం నుంచి మామూలుగా రాయబారులు వస్తుంటారు దేశం పర్యటన కోసం. వియత్నాం అని ఎక్కడుందని అడిగింది ఆమె. ఆశ్చర్యపోయారు అందరూ, మీరు వియత్నాం దేశంకి వెళ్ళొచ్చారు, అసలు ఛత్రపతి శివాజీ గురించి మా వాళ్ళకే సగం మందికి తెలియదు, ఢిల్లీలో విగ్రహం ఎక్కడుందో మేము ఇప్పుడు ఆలోచించాలా, మీరెందుకు అడుగుతున్నారంటే నేను మొట్టమొదటి ఛత్రపతి శివాజీ దగ్గరికి వెళ్ళాలి, విగ్రహం దగ్గరికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఛత్రపతి శివాజీకి శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత మిగతా ప్రోగ్రామ్ అంతా చేస్తాను ఆమె. ఆశ్చర్యపోయారు అందరూ. అప్పుడు ఇక మనం ఈ పెట్టిన రేపు యుద్ధం పూర్వంతో మొదలవుతుంది. రాబోయే ప్రభుత్వంలో కాబోయే హోంమంత్రిగా చెప్తున్నాను, మాట ఇచ్చాము. ఎటువంటి వాళ్ళు కానీ ఎటువంటి సందర్భం అనవసర మాటలుగా ఇతర మతస్థులను కించపరిచేది కాదు. ప్రశాంతంగా భారతదేశంలో మెజారిటీ హిందువులుగా ప్రశాంతంగా జరుపుకున్నాము. సోదరి మున్సిపల్ చైర్మన్ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఎక్కడ దయచేసి మళ్ళా పులులను పిల్లులు చేసే పనులు చేయకండి. ఆ Super